సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత సంస్కారహీనమైన సీఎం అని తెలియజేశారు. కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడని హరీష్ రావు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ రకంగా ఒక జూటా ప్రచారం అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడొచ్చా? ఎంత సంస్కారహీనంగా, అసభ్యంగా, అనాగరికంగా ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తా ఉన్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన, ఇంత అసభ్యంగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీతి మాటలు మాట్లాడు తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు, ఆయనకు నీతి వాక్యాలు నేర్పించే ప్రయత్నం చేయను. ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు, ఈ రాష్ట్ర పరువు తీసే దిశగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? ఏం మార్పు? మా వాజేడు బండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, రామకృష్ణారెడ్డి కదా, రామకృష్ణారెడ్డి చెప్పిండు, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండు ఆయన? మీ మార్పు ఏంది అంటే అభాగ్యులు, అన్నార్థులు, పేదలు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల 2000 పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇయ్యలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? మీరు అన్నారు ఏమని చెప్పిండ్రు? 2000 కాదు, మేము గెలిస్తే డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, నీ 4000 పెన్షన్ రాకపోయే. 4000 రాకపోయే, ఉన్న 2000 ఆయన తీయకపోతుంది. మరి ఏం కావాలి? ఇదేనా మార్పు అంటే? ఉన్న 2000 ఆపుడేనా మార్పు అంటే? ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయ్యా బట్టి గారు, మీరే ఆర్థిక మంత్రి. ఎయిడ్స్ పేషెంట్లు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, నిరుపేదలు గా 2000 వస్తే ఇంత మందులో, గోళీలో, సూదో కొనుక్కుంటారు, బుక్కడి అన్నం తినేటోళ్ళు వాళ్లకు 2000 పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యతనా? మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంది? ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ రాని పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. ఉదయాన్నే నాకు కొత్తగూడెంలో మా రేగా కాంతారావు గారితో, మా స్థానిక నాయకులతో మాట్లాడితే అన్నా జనవరి పెన్షన్ ఇంకా బల్లేదంటున్నారు. ఇదేనా మీరు? అంటే పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వకపోవడమే మార్పా అని నేను అడుగుతా ఉన్నా. మా రామకృష్ణారెడ్డి గారు అన్నారు, ఆనాడు కేసీఆర్ పాలనలో మోటారు కట్టుకొత్తుతే మళ్ళా బాయి దిక్కు మర్ర చూడాల్సిన అవసరం లేదు, ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారని పరిస్థితి. గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది, రోజుకు 6 సార్లు కరెంటు పోతుంది, 12-14 గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి